స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ధన్యవాదాలు. ఎంసెట్ వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కమెంట్స్ కూడా బాగానే అడుగుతున్నారు. సో నేను మీకు కమెంట్స్లో ఇచ్చే ఆన్సర్ కూడా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, అంటే అది మీకు ఫైనల్ ర్యాంక్, ఒరిజినల్ ర్యాంక్ కాదు. దానికి మీకు వచ్చేటువంటి ఫైనల్ ర్యాంక్కి కొంత వేరియన్స్ అంటే ఉంటుంది. సో అది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మాత్రమే. సో దాని ఫైనల్ ర్యాంక్గా కన్సిడర్ చేయకండి. కొంచెం వేరియేషన్ ఉంటుంది ఫైనల్ ర్యాంక్కి నేను చెప్పే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్కి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ అయితే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోస్ మీద నన్ను కమెంట్స్లో అడగండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో ఎంసెట్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయినాయి కదా. ఇవాళ వీడియో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు 2024 వెబ్సైట్ ద్వారా ఎంసెట్ తర్వాత ఏం జరుగుతుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 2025 కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్స్ ఇవ్వడం, అదే రిజల్ట్స్ వదలడం జరుగుతుంది. సో మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఇది నేను ఓపెన్ చేసింది 2024 వెబ్సైట్. సో 2025లో కూడా సిమిలర్ వెబ్సైటే ఉంటుంది. సో మీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చేసారు కదా 2025లో. రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్స్ వదులుతారు. రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇట్లా రిజల్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ నెంబరు ఇంకా మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు 2025 ఎంటర్ చేస్తే మీరు మీ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ర్యాంక్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీ ర్యాంక్ కార్డ్కి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ కార్డ్ ఇస్తారు. అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటని చెప్పి అందులో డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా మీ నార్మలైజేషన్ అయినటువంటి మార్క్స్ కూడా అందులో కనిపిస్తుంది. సో ఇది మనకి ఎంసెట్ అయిన తర్వాత జరిగేటువంటి 2 ప్రాసెసెస్. ఇంకా ఈ రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ర్యాంక్ కార్డు ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది కొంత టైం తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్? 2025లో ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబులో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ కింద ఇచ్చారు చూసారా, ఈ కింద ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ఎవరైతే ఎలిజిబులో వాళ్ళు కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి, టు బి ఎలిజిబుల్ ఫర్ ద ఏపీ ఎంసెట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై ద ఏపీ ఎంసెట్ 2025. అంటే 160 మార్క్స్కి కన్ఫర్మ్గా మీకు 40 మార్క్స్ రావాలి. ఎందుకంటే 40 మార్క్స్ అన్నది క్వాలిఫైయింగ్ మార్క్ కాబట్టి క్యాండిడేట్ ఉన్నవాడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అప్పుడు అతనికి ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ బేస్ చేసుకుని ఏదో కాలేజ్ వస్తుంది. సో 40 మార్క్స్ అనేవి మినిమం రావాలి. 40 లేకపోతే మీరు క్వాలిఫై అవ్వనట్లు. సెకండ్ కండిషన్ వచ్చేసి, షుడ్ పాస్ ద 10+2 ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామ్, అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ అన్నది పెట్టుకోగలరు. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి, అదర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 45% మార్క్స్ ఉండాలి గ్రూప్ సబ్జెక్ట్స్లో. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ ఉండాలి గ్రూప్ సబ్జెక్ట్స్లో. ఇంకా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఈ పైన రిక్వైర్మెంట్స్తో పాటు ఈ లాస్ట్ రిక్వైర్మెంట్ ఏజ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కలిగి ఉండాలి. వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉండాలి 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఇవి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలంటే 2025లో. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరిగిద్దో స్టెప్ వైజ్ ఒకసారి చూద్దాం. సో ఏపీ ఎంసెట్ అన్నది మనకి మెడికల్ ఇంకా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టెప్, అసలు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఇది అడ్మిషన్స్ ప్రాసెస్. మనకి డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి మన స్టేట్లో. ఆ కాలేజెస్ గవర్నమెంట్ అన్నది సీట్స్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా స్టూడెంట్స్కి అంటే మెరిట్ బేస్ చేసుకొని సీట్స్ ఫిల్ చేయడానికి ఏపీ ఎంసెట్ అనేది కండక్ట్ చేస్తుంది. సో మెరిట్ బేస్ చేసుకొని ఏ స్టూడెంట్కి ఏ కాలేజ్ అయితే బాగుంటుందో ఆ కాలేజ్ అనేది ర్యాంక్ బేస్ చేసుకుని ఎలా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2025 ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు కౌన్సిలింగ్ అప్లై చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది కౌన్సిలింగ్లో. సో అది వచ్చేసి మనకి జూన్లోనే స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత స్టెప్ వచ్చేసి మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి రిజిస్టర్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అని ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఏంటంటే మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు అంచనా వేసుకొని
లేదా నెట్ షాప్ కి వెళ్తే వాళ్ళు మీకు పెట్టడం జరుగుతుంది. మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ అయితే బాగుంటుందో చెప్పి ఈ వెబ్ ఆప్షన్స్ లో వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు మల్టిపుల్ కాలేజెస్ ఇస్తారు. మీరు మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఈ కాలేజ్ లో నాకు ఈ సీట్ కావాలని చెప్పి మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు గవర్నమెంట్ కి ప్రపోజల్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళు ఒకవేళ మీ ర్యాంక్ కి ఈ కాలేజ్ వస్తుందంటే వాళ్ళు మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ కాలేజీలో. సో తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అన్నది డిఫరెంట్ ఫేజెస్ లో కండక్ట్ చేస్తారు. అది ఒక్కోసారి 2 phases అవ్వచ్చు, 3 phases అవ్వచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మనకి జూలైలో జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో మీరు సెకండ్ టైం కూడా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ ఫేజ్ అనేది మనకి ఆగస్టులో జరిగే అవకాశం ఉంది కౌన్సిలింగ్. సో ఈ 2 phases అయిపోయిన తర్వాత మీకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అవుతుంది. మీకు నచ్చినటువంటి లేదా మీరు వెబ్ ఆప్షన్స్ లో ఇచ్చినటువంటి కాలేజెస్ లో సీట్ అలాట్ చేయడం జరుగుతుంది మీకు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ కౌన్సిలింగ్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతో. ఎంసెట్ అనేది కన్ఫర్మ్ గా క్వాలిఫై అవ్వాలి, అది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి అట్లీస్ట్ 45% ఆఫ్ మార్క్స్ ఉండాలి జనరల్ స్టూడెంట్స్ అయితే. మిగతా బీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఒక 39 or 40% మార్క్స్ అన్నవి కన్ఫర్మ్ ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ గా రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయి ఉండాలి. సో ఈ 3 కూడా ఉంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసి కౌన్సిలింగ్ కి ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి sche.ap.government.in వెబ్సైట్ లోకి వెళ్తే మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా ర్యాంక్ ఎంటర్ చేస్తే కౌన్సిలింగ్ ఫీజు అనేది మీకు 1200 నుంచి జనరల్ కేటగిరీకి ఉంటుంది, 600 వచ్చేసి ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీకి ఉంటుంది. సో మీరు అది పే చేసి మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వచ్చు కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. రిజిస్టర్ అయిన తర్వాత అక్కడతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్. సో మీరు ఆ రిజిస్టర్ అయినటువంటి ప్రింట్అవుట్ తీసుకొని, పేమెంట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు మళ్ళీ ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్తే మీకు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తారు. సో ఇవి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, అంటే చాయిస్ ఫిల్లింగ్. అంటే మీకు కావాల్సినటువంటి కాలేజ్ మీరు ఫిల్ చేసుకోవచ్చు మీ ర్యాంక్ బేస్ చేసుకొని. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీనికి లాగిన్ ఇన్ టు ద కౌన్సిలింగ్ పోర్టల్. కౌన్సిలింగ్ పోర్టల్ ఓపెన్ చేస్తారు. ఆ పోర్టల్లోకి లాగిన్ అయ్యి సెలెక్ట్ ద ప్రిఫర్డ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. మీ ప్రియారిటీ బట్టి మీ కాలేజెస్ ని, మీ కోర్సెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లాక్ యువర్ చాయిసెస్ బిఫోర్ ద డెడ్ లైన్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్ అన్నది సేవ్ ఇంకా ఫ్రీజ్ అని చెప్పి ఉంటాయి. సో మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ కాలేజ్ వద్దనుకుంటే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు కాలేజ్ సెలెక్ట్ చేసి ఫ్రీజ్ నొక్కారంటే మాత్రం ఆ కాలేజ్ ఇంకా మార్చడానికి ఉండదు మీకు. సో మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే కౌన్సిలింగ్ అన్నది వెబ్ ఆప్షన్స్ డేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఫ్రీజ్ మాత్రం చేయకండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రీవియస్ ఉన్నటువంటి కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. సో దాన్ని బట్టి అయితే మీకు యాక్యురేట్ గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వస్తుందో రాదని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది. సో మీకు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఇస్తారు కొన్ని రోజులు ఆగిన తర్వాత. ఇది మీ ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకొని, సీట్ అవైలబిలిటీ బట్టి, ఇంకా మీ కేటగిరీ అండ్ రిజర్వేషన్ క్రైటీరియా బేస్ చేసుకొని ఇస్తారు. సో ఇది ఎలా ఉంటదంటే అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు ఏ కాలేజ్ అలాట్ చేశారో ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజ్ ని మీరు చూసుకోవచ్చు, మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయ్యింది అని చెప్పి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అన్నది చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే ఫెయిల్యూర్ టు రిపోర్ట్ విల్ రిజల్ట్ ఇన్ సీట్ క్యాన్సిలేషన్. ఒకవేళ మీరు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ కనుక చేయకపోతే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, సో నేను ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాను, మీ కాలేజీలో జాయిన్ అవుతున్నాను, మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు లేదా ఊరుకోవచ్చు. ఒకవేళ మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి కన్ఫర్మ్ రిపోర్ట్ చేయాలి. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉండదు సెకండ్ ఫేజ్ లో. ఇందులో మనకి జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి విడిగా ఫిల్ చేస్తారు. చిల్డ్రన్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఎవరైతే పేరెంట్స్ ఆర్మీలో కానీ, అంటే మన డిఫెన్స్ లో ఎవరైతే పేరెంట్స్ పనిచేస్తున్నారో వాళ్ళ చిల్డ్రన్స్ కి స్పెషల్ గా ఫిల్ చేస్తారు. వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో పర్సన్స్, క్యాండిడేట్స్, వాళ్ళ కోసం విడిగా
ఫిల్ చేయడం జరుగుతుంది రిజర్వేషన్ లో. సో ఇది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని. ఒకవేళ కౌన్సిలింగ్ వదిలిన తర్వాత నేను దాని మీద వీడియో చేస్తాను, కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మనకి రీచ్ రావట్లేదు, ఎంసెట్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో దీన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి, అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఎంసెట్ కౌన్సిలింగ్ మీద. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload. Your support means everything, and together we can make this channel even better. So, like, subscribe, and let's keep this journey going.